తెలంగాణ మున్సిపల్ పోరులో అసలైన క్లైమాక్స్ మొదలైంది. ఊహించని విధంగా 36 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడటంతో రాజకీయాలు హీటెక్కాయి. మొత్తం 39 చోట్ల మెజార్టీకి చేరువలో ఆగిపోయిన హస్తం పార్టీ ఎలాగైనా అధికార పీఠాలపై దక్కించుకోవాలని చూస్తుంటే పలు మున్సిపాలిటీల్లో పట్టు కోసం బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్న వేళ ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీలో జోష్ నింపిన హంగ్ మున్సిపాలిటీలు మాత్రం టెన్షన్ పడుతున్నాయి. ఆయా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం అధికార కాంగ్రెస్ నేతలు తమదైన పద్ధతిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. హంగ్ మున్సిపాలిటీల్లో గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లను రహస్యంగా క్యాంపులకు తరలించారు. ఈ నెల 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల చైర్పర్సన్ల ఎన్నిక జరగనుండటంతో అప్పటి వరకు అభ్యర్థులు చేజారిపోకుండా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులకు సీనియర్ నేతలకు టార్గెట్లిచ్చారని సమాచారం. పీఠం దక్కే వరకు ఎవరూ క్యాంపులు విడుద్దని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కఠిన ఆదేశాలు జారీ చేశారట. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 66 చోట్ల జెండా పాతగా మిగిలిన 36 హంగ్ స్థానాలపై ఇప్పుడు యుద్ధం నడుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. గజ్వాల్ మున్సిపాలిటీకి సంబంధించి పోలీసు ఎస్కార్డ్తో ఇండిపెండెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ గూటికి చేర్చారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన వారికి విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పేశారు. మోయినాబాద్ మున్సిపాలిటీలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి చక్రం తిప్పుతూ ఉంటే అటు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పరిగి మున్సిపాలిటీలో స్వతంత్రుల కోసం కౌంటింగ్ సెంటర్లోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. కార్పొరేషన్ల వేటలోనూ కాంగ్రెస్ దూకుడు పెంచింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో మిత్రపక్షం సిపిఐతో, నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంఐఎంతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంతనాలు జరిపారని సమాచారం. మరోవైపు బీజేపీ కూడా తగ్గడం లేదు. ఆదిలాబాద్, నారాయణపేట వంటి మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. సిటీ శివార్లలోని అలియాబాద్ మున్సిపాలిటీ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. చివరి అస్త్రంగా ఎక్స్ అఫిషియో ఓట్లపై కూడా పార్టీలు కసరత్తు పూర్తి చేశాయి. ఏ ఎంపీ, ఎమ్మెల్యే ఎక్కడ ఓటు వేస్తే మేయర్ పీఠం దక్కుతుందో లెక్కలు తేల్చేశారు. మొత్తానికి 16వ తేదీన జరిగే మున్సిపల్ పీఠాల ఎన్నికల్లో ఎవరి వ్యూహం పారుతుందో వేచి చూడాలి. ఏకంగా 36 మున్సిపాలిటీల్లో 3 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థుల ఓట్లకు, అఫీషియో సభ్యుల ఓట్లకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి.